చూస్తే తెలుగుదేశం పార్టీ జనసేన బీసీలకి ఎంత అండగా నిలబడుతుంది, బీసీలకి అభివృద్ధికి ఎంతవరకైనా వాళ్ళు వెళ్తారన్న సంగతి తెలియజెప్పడానికి ఒక వేదికగా నిన్న బీసీ డిక్లరేషన్ అనేది ఉన్నది అన్న సంగతి మన అందరికీ కూడా అర్థమైంది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా బీసీలు తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా వెనుముకగా ఉన్న సంగతి కూడా మనందరికీ తెలుసు. అటువంటి బీసీలు కూడా మొన్న 2019 ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డి మాయ చేసి మోసం చేసి ఓవరాల్ గా వాళ్ళకి ఉద్దుత్తి మాటలు చెప్పి బీసీల చావుకి కారణమైన పరిస్థితి కూడా మనందరం కూడా చూస్తున్నాం. ఈరోజు చాలా మంది బీసీలందరూ కూడా హత్యగా పడుతున్నారు, వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి, వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా నా బీసీలు నా ఎస్సీలు చెప్పి ఒక వగలవారి ఏడుపులు ఏడ్చే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి మనందరం కూడా చూసాం. ఈరోజు అటువంటి దగ్గర నుంచి ఈరోజు బీసీలకు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరగాలి, బీసీలు ఉన్న వాళ్ళు ఈరోజు అభివృద్ధి పథకం ముందుకెళ్ళాలి, వాళ్ళని ఆర్థికంగానే అన్ని రకాలుగా వాళ్ళని ఆదుకోవాలని ఒకే ఒక ఉద్దేశంతో నిన్న ఒక మహాసభ పెట్టి బీసీ డిక్లరేషన్ సభ పెట్టి ఆ సభలో బీసీ డిక్లరేషన్ ఇవ్వడం అన్నది నిజంగా మనందరికీ కూడా ఒక మంచి పరిణామం కింద భావించాలి. బీసీ డిక్లరేషన్ లో కూడా ఎవరైతే బీసీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం కులవృత్తులు వాళ్ళు కులవృత్తులు చేసుకొని వాళ్ళు 50 సంవత్సరాలకే వాళ్ళు పనులు చేసుకోవాలనే పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడతారని 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క బీసీకి కూడా 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం అనేది జరుగుతుందని నేను డిక్లరేషన్ లో ఇచ్చాను. ఇది జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా సంవత్సరం అయ్యేసరికి 200, 150 రూపాయలు పెన్షన్ కాదు, ఒకేసారి 3,000 రూపాయల నుంచి ఇప్పుడున్న పెన్షన్ 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకి పెన్షన్ పెంచే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా బీసీలకి సంబంధించి విద్యార్థులు ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళందరూ కూడా విదేశీ విద్య వెళ్ళాలంటే ఇప్పుడు ప్రతిదానికి విదేశీ విద్యార్థిని తీసి పడేశాడు జగన్మోహన్ రెడ్డి. కానీ విదేశీ విద్యకి ఎటువంటి కండిషన్స్ లేకుండా బీసీలు అన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా విదేశాల్లో కూర్చొని చదువుకునే విధంగా బీసీ డిక్లరేషన్ ఉండడం కూడా మనందరికీ కూడా సుపరిణామం కింద భావించాలి. అదేవిధంగా ఆదరణ పథకాన్ని కూడా తిరిగి ప్రవేశపెట్టడం, అదేవిధంగా బీసీలకి సంబంధించి బీసీ సర్టిఫికేట్ గురించి కూడా చాలా మంది ఆఫీసుల చుట్టూ తిరిగి డబ్బులు ఖర్చు పెట్టుకునే పరిస్థితి నుంచి ఈ రోజు పర్మనెంట్ గా ఒకటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చే క్రమంలో కూడా బీసీలకి ముందుకు తీసుకెళ్లడం అనేది కూడా మనందరం కూడా చూస్తున్నాం. అదేవిధంగా చంద్రన్న బీమా 10 లక్షల రూపాయలు, పెళ్లి కానుకని కూడా బీసీలకి 1,00,000 రూపాయలు చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి మన పవన్ కళ్యాణ్ గారికి దక్కింది. రాబోయే కాలంలో బీసీలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి పక్షాన ఉండి వాళ్ళ ఆర్థికంగా అభివృద్ధి జరగడమే కాదు సామాజికంగా ఉద్యోగ పరంగా అన్ని రకాలుగా కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవుస్తున్నాను. కనుక చూస్తే తెలుగుదేశం పార్టీ జనసేన బీసీలకి ఎంత అండగా నిలబడుతుంది, బీసీలకి అభివృద్ధికి ఎంతవరకైనా వాళ్ళు వెళ్తారన్న సంగతి తెలియజెప్పడానికి ఒక వేదికగా నిన్న బీసీ డిక్లరేషన్ అనేది ఉన్నది అన్న సంగతి మన అందరికీ కూడా అర్థమైంది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా బీసీలు తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా వెనుముకగా ఉన్న సంగతి కూడా మనందరికీ తెలుసు. అటువంటి బీసీలు కూడా మొన్న 2019 ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డి మాయ చేసి మోసం చేసి ఓవరాల్ గా వాళ్ళకి ఉద్దుత్తి మాటలు చెప్పి బీసీల చావుకి కారణమైన పరిస్థితి కూడా మనందరం కూడా చూస్తున్నాం. ఈరోజు చాలా మంది బీసీలందరూ కూడా హత్యగా పడుతున్నారు, వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి, వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా నా బీసీలు నా ఎస్సీలు చెప్పి ఒక వగలవారి ఏడుపులు ఏడ్చే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి మనందరం కూడా చూసాం. ఈరోజు అటువంటి దగ్గర నుంచి ఈరోజు బీసీలకు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరగాలి, బీసీలు ఉన్న వాళ్ళు ఈరోజు అభివృద్ధి పథకం ముందుకెళ్ళాలి, వాళ్ళని ఆర్థికంగానే అన్ని రకాలుగా వాళ్ళని ఆదుకోవాలని ఒకే ఒక ఉద్దేశంతో నిన్న ఒక మహాసభ పెట్టి బీసీ డిక్లరేషన్ సభ పెట్టి ఆ సభలో బీసీ డిక్లరేషన్ ఇవ్వడం అన్నది నిజంగా మనందరికీ కూడా ఒక మంచి పరిణామం కింద భావించాలి. బీసీ డిక్లరేషన్ లో కూడా ఎవరైతే బీసీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం కులవృత్తులు వాళ్ళు కులవృత్తులు చేసుకొని వాళ్ళు 50 సంవత్సరాలకే వాళ్ళు పనులు చేసుకోవాలనే పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడతారని 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క బీసీకి కూడా 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం అనేది జరుగుతుందని నేను డిక్లరేషన్ లో ఇచ్చాను. ఇది జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా సంవత్సరం అయ్యేసరికి 200, 150 రూపాయలు పెన్షన్ కాదు, ఒకేసారి 3,000 రూపాయల నుంచి ఇప్పుడున్న పెన్షన్ 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకి పెన్షన్ పెంచే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా బీసీలకి సంబంధించి విద్యార్థులు ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళందరూ కూడా విదేశీ విద్య వెళ్ళాలంటే ఇప్పుడు ప్రతిదానికి విదేశీ విద్యార్థిని తీసి పడేశాడు జగన్మోహన్ రెడ్డి. కానీ విదేశీ విద్యకి ఎటువంటి కండిషన్స్ లేకుండా బీసీ అన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా విదేశాల్లో కూర్చొని చదువుకునే విధంగా
బీసీ డిక్లరేషన్ ఉండడం కూడా మనందరికీ కూడా సుపరిణామం కింద భావించాలి. అదేవిధంగా ఆదరణ పథకాన్ని కూడా తిరిగి ప్రవేశపెట్టడం, అదేవిధంగా బీసీలకి సంబంధించి బీసీ సర్టిఫికేట్ గురించి కూడా చాలా మంది ఆఫీసుల చుట్టూ తిరిగి డబ్బులు ఖర్చు పెట్టుకునే పరిస్థితి నుంచి ఈ రోజు పర్మనెంట్ గా ఒకటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చే క్రమంలో కూడా బీసీలకి ముందుకు తీసుకెళ్లడం అనేది కూడా మనందరం కూడా చూస్తున్నాం. అదేవిధంగా చంద్రన్న బీమా 10 లక్షల రూపాయలు, పెళ్లి కానుకని కూడా బీసీలకి 1 లక్ష రూపాయలు చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి, మన పవన్ కళ్యాణ్ గారికి దక్కింది. రాబోయే కాలంలో బీసీలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి పక్షాన ఉండి వాళ్ళ ఆర్థికంగా అభివృద్ధి జరగడమే కాదు, సామాజికంగా ఉద్యోగ పరంగా అన్ని రకాలుగా కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.